పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. అందులో భాగంగానే 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో తాజ్ బంజారా హోటల్ను అధికారులు సీజ్ చేశారు. 1,47,00,000 ట్యాక్స్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పన్ను చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసింది. పన్ను చెల్లించకపోవడంతో మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ లో ఆస్తి పన్ను చెల్లించిన వాళ్ళపై పూర్తిగా జీహెచ్ఎంసీ యంత్రాంగం కొరడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,40,00,000 రూపాయలు ఆస్తి పన్ను చెల్లించినటువంటి తాజ్ బంజారాను పూర్తిగా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒక తాజ్ బంజారానే కాదు, షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, దాదాపుగా సినిమా థియేటర్లు కావచ్చు, ఇంకా లక్షల కోట్ల రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి పూర్తిగా కూడా ఆ మొండి బకాయిలు వసూలు చేయాలని చెప్పేసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా నోటీసులు జారీ చేసేసి భవనాలన్నీ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి నోటీసులు జారీ చేసిన ఓటీఎస్ స్కీమ్, వన్ టైం సెటిల్మెంట్ కావచ్చు, వడ్డీ పన్ను రాయితీ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా తాజ్ బంజారా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో పూర్తిగా అధికారులు వచ్చేసి సీజ్ చేసినటువంటి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజ్ బంజారాలో ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం అక్కడ నిన్న మొన్న ఉంటున్న వాళ్ళు కావచ్చు, చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ కూడా పూర్తిగా ఆ గేటుకి సీల్ వేసేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా సీజ్ చేసినప్పటికీ కూడా తాజ్ బంజారా యాజమాన్యం జీహెచ్ఎంసీ యంత్రాంగానికి స్పందించట్లేదు అన్నట్టుగా అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 2024-2025కు సంబంధించి పూర్తిగా 2,000 కోట్ల రూపాయల పైగా టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు వసూలై చూసుకుంటే 1,450 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దాదాపుగా ఇంకా 550 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఈ 500 కోట్ల రూపాయలు చూసుకున్నట్లయితే దాదాపుగా 5,000 కోట్లకు పైగా జీహెచ్ఎంసీలో మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొండి బకాయిలు వసూలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ లోటు బడ్జెట్లో ఉంది. ఓ పక్క మొండి బకాయిలు పెరిగిపోవడం, అలాగే సిబ్బందికి సంబంధించి ఆలయం వెళ్ళకపోవడం, అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పూర్తిగా యంత్రాంగానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరెవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నోటీసు ఇచ్చేసేసి భవనాలు సీజ్ చేయాల్సిందిగా ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎవరెవరు పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గుర్తించే పనిలో పడింది. దాదాపుగా 19,50,000 మందికి పైగా జీహెచ్ఎంసీలో ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. 13 లక్షల మంది మాత్రమే ఈ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 5.5 లక్షల నుంచి 6 లక్షల మందికి పైగా పూర్తిగా ట్యాక్స్ పే చేయట్లేదు. ఈ లెక్కలతో చూసుకున్నా కూడా జీహెచ్ఎంసీకి రావాల్సినటువంటి పన్ను బకాయిలే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా చెప్తున్నారు. 5,000 కోట్ల రూపాయల పైగా ఈ పన్ను వాటాల్లో రావాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా నోటీసులు జారీ చేయడంతో పాటుగా పన్ను ఎగవేతదారులు సీజ్ చేయడం, అలాగే ప్రభుత్వ పరంగా కూడా వడ్డీ రాయితీకి సంబంధించి కావచ్చు, ఓటీఎస్ వన్ టైం స్కీమ్ కూడా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది. ఒక పక్క ఎర్లీ బర్డ్ స్కీమ్కి సంబంధించి కూడా ఎప్పుడు ముందు స్కీమ్ పే చేస్తే వడ్డీ మాఫీ కూడా ఉంటుంది. అలాగే ఈసారి ఓటీఎస్ స్కీమ్ కూడా తెచ్చే పనిలో కూడా జీహెచ్ఎంసీ యంత్రాంగం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కోట్ల రూపాయలు కమర్షియల్ బిజినెస్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి బిల్డింగ్స్, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో బిల్లు ఎలాంటి పనులు చెల్లించకపోతే ఇంకా సాధారణ వాళ్ళపై కూడా ఏం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇలంబర్తి అధికారులను కూడా ఆదేశించినట్టుగా కనిపిస్తోంది. పూర్తిగా ఎవరెవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో అందరి దగ్గర ముక్కుపిండి వసూలు చేయాల్సిందిగా చెప్తా ఉంది. ఎందుకంటే జీహెచ్ఎంసీకి సంబంధించి గత ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి లోటు బడ్జెట్ ఇంకా అదే మూవ్ అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర నుంచి కూడా బడ్జెట్ రాకపోవడము, ఉన్నటువంటి జీతభత్యాలకు ఇవ్వలేని పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ట్యాక్స్ రూపాయన పెద్ద ఎత్తున వసూలు చేస్తా ఉన్నారు. సో గత సంవత్సరం చూసుకున్నట్లయితే 1,900 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరం 2,000 కోట్ల రూపాయలుగా టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే జూన్ మాసం నాటికి దాదాపుగా 1,900 కోట్ల రూపాయల పైగా వసూలు చేయాలి అని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పన్ను ఎగవేతదారులు కావచ్చు, ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా కావచ్చు, మిగతా ఓటీఎస్ స్కీమ్ కూడా తీసుకొస్తే ఎవరైతే ఈ పన్నులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి వడ్డీ కూడా మాఫీ చేస్తే ముందుగా ఓటీఎస్ స్కీమ్ ద్వారా వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఒక బంజారాతోనే ఆగిపోదు. మొత్తంగా ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసేసి పన్ను వసూలు చేయాలి, లేని పక్షంలో సీజ్ చేయాలని చెప్పేసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను అయితే యంత్రాంగం అమలు చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.